గురువుగారు, ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి భజగోవిందం స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆదిశంకరులు వీధిలో అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో అరుగు మీద కూర్చున్న ఒక 80 ఏళ్ల వృద్ధుడు డుప్రిం కరణి అంటూ వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తున్నాడు. అది చూసినటువంటి ఆదిశంకరులకు కించిత్తు బాధ కలిగింది. ఈ వయస్సులో ఇంకా వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తున్నాడు, కానీ మనోవృత్తులనన్నింటినీ అంతం చేసుకోవడానికి అవసరమైనటువంటి పరమాత్మ చింతన చేయటం లేదే. కాబట్టి ప్రజలలో ధర్మబుద్ధిని కలిగించి అద్వైతం యొక్క ఆంతర్యాన్ని గుర్తింపజేసే విధంగా స్తోత్రాన్ని రచించాలని మోహముద్గరము అన్న స్తోత్రాన్ని ఆవిష్కరింపజేశాడు. అంటే గుర్రాన్ని ఝుడిపించే కొరడ. అందుకే దీంట్లో ప్రారంభించటంలోనే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ప్రారంభించాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖుడా, గోవిందుణ్ణి భజించవయ్యా. గవాన్ విందయతి గోవింద, అందరికీ ఆనందం కలిగించేవాడు ఆ గోవిందుడు అని చెబుతూ, బాల్యావస్థలో ఆటల పిచ్చి, యౌవన దశలో కామం దృష్టి, సంసారంలో లేదుర ముక్తి, వృద్ధాప్యంలో ఇంకెక్కడి శక్తి, భజ గోవిందం గోవిందం భజ గోవింద. సంపాదించి పట్టుకుపోయేదే మాత్రంరా, యమదూతలు నిన్ను వెంటాడగ మరి, రక్షకురావు లక్షలు కోట్లు, భజ గోవిందం భజ గోవింద. భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రారురా, కర్మఫలాలే భవబంధాలు, కనరాజనుడా ఈ సత్యాలు, భజ గోవిందం భజ గోవింద. నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ, హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు, భజ గోవిందం భజ గోవింద. సంస్కృతంలో మోహముద్గరాన్ని స్వామి రచిస్తే తెలుగులో దాన్ని అనువదించారు. అద్భుతమైనటువంటి ఈ మొత్తం స్తోత్రంలో జీవుడి యొక్క కర్తవ్యాన్ని తెలియచేస్తూ, యావత్ పవను నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే, గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. నీలో ఊపిరి ఉన్నంతకాలమే అందరూ వచ్చి నీతో మాట్లాడతారయ్యా. ఊపిరి ఆగినటువంటి మరుక్షణం భార్య కూడా నీ శరీరాన్ని చూసి భయపడుతుంది, వెంటనే తీసుకెళ్లి దహనం చేయబోతుంది. దహనయోగ్య ఇది దేహ, ఈ దేహం అంటేనే దహింపబడేదయ్యా. ఈ సత్యాన్ని తెలుసుకుని జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చెయ్యి. మళ్ళీ దొరకదు మానవ జన్మ, దుర్లభంచ త్రయమేదైతే దైవానుగ్రహ హేతుకం, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని ఇదే విషయాన్ని వివేక చూడమణిలో తెలియజేస్తారు. దుర్లభము అయినది కేవలము దైవకృప మాత్రము వల్లనే నీకు సిద్ధించేవి 3 ఉన్నాయి. మొదటిది మనుష్యత్వం, మానవ జన్మ దొరకటం. రెండవది ముముక్షత్వం, మనిషిగా పుట్టినా బాగుపడాలన్న ఆలోచన కలగాలి కదా. నువ్వు మనిషిగా పుట్టావు, బాగుపడాలన్న ఆలోచన కలిగింది, కానీ బాగుపడటానికి అవసరమైనటువంటి విధి విధానాలను నీకు తెలియజేసే మహాపురుషుల యొక్క సంశ్రయము నీకు దొరకటం, వాళ్ళ సాంగత్యంలో నువ్వు ఉండగలగటం, వారి సాయుధ్యం నీకు సిద్ధించటం నీ పూర్వజన్మ సుకృతమయ్యా అంటూ అద్భుతమైన మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలా అద్భుతమైనటువంటి భజగోవింద స్తోత్రం ద్వారా ప్రజలకు, సమాజానికి మార్గదర్శకం చేశారు ఆదిశంకర భగవత్పాదులు.